ఇప్పుడు నేను ఒక ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తిగా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కానీ నేను ఒకసారి సామాన్యులతో కలిసి వెళ్దామని చూశాను. సామాన్యులతో అందరితో కలిసి వెళ్దామని ఒకసారి చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది. పసిపిల్లలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంతో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. తీసుకెళ్లే నాదుడు లేడు. క్యూ లైన్స్ పాటించే పరిస్థితి లేదు. ఎందుకు క్యూ లైన్స్ పెట్టారు? అసలు సిస్టమ్ ఏంటి? అధికార యంత్రాంగం అంతా ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మంత్రి అయితే ఆడంబరాలకి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టామా, లేకపోతే మ్యూజికల్ నైట్ పెట్టామా, టైం పాస్ చేసామా, హెలికాప్టర్ తెచ్చి ల్యాండ్ చేసామా, షోయింగ్ చేసామా, వీళ్ళ సొల్లు కబుర్లే తప్ప ఈ ఏర్పాట్లు ఏవి కూడా సక్రమంగా చేయలేదని నేను తెలియజేస్తున్నాను. పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే విధంగా ఉంది. పోలీసులు వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. దీనికి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. మేము ఇవన్నీ చాలా గతసారి మేము ఇవన్నీ ఏర్పాట్లు చేసి వచ్చిన వాళ్ళు. వేలాది లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు ఎలాంటి యాక్షన్ ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అన్నది ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు రివ్యూస్ జరపాలి, అధికారులతో రివ్యూలు చేపట్టాలి, పోలీసు వారితో రివ్యూలు చేయాలి, కలెక్టర్ గారితో రివ్యూలు, మొత్తం యంత్రాంగంతో రివ్యూ చేసి అవన్నీ ఏర్పాట్లు చేయాలి తప్ప వాళ్ళేదో వచ్చామా, ఫోటో తీసుకున్నామా, వాళ్ళ కుటుంబాల దర్శనాలు అయినాయా, వాళ్ళు వెళ్ళి రాత్రి 2 గంటలప్పుడు బ్రహ్మాండంగా దర్శనం చేసుకుని వస్తే ప్రజలందరూ చేసుకున్నట్టున ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. 4 అవుతుంది. ఈ రోజంతా కూడా ప్రశాంతంగా దర్శనాలు జరగాలని కోరుకుంటున్నాను.